ఆ కంటైనర్స్ ఇచ్చేస్తే మంది ఇచ్చేస్తా అంటున్నాడు కదా. అసలు ఏమున్నాయి ఆ కంటైనర్స్ లో? వీళ్ళకి నీకు ఏం సంబంధం సైందవ్? అన్నీ ఆపేసి గతం గురించి చెప్పుకునేంత గొప్ప కథ కాదు నాది. గతంలో వాళ్ళకే పనిచేసేవాడిని, అది డబ్బు కోసం. చెప్పుకోలేని ఎన్నో పనులు చేశాను. అలాంటిదేమైనా మంచి పని చేశానంటే తన్ని పెళ్లి చేసుకోవటం. అలాంటి అమ్మాయి చనిపోయే ముందు పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టే మనుషులతో పనిచేస్తున్నావు, నీ చేతుల్లో నా పాపను పెట్టి ఎలా ప్రశాంతంగా చనిపోని సైందవని అడిగింది. నేను మారతాను, అలా జరగనవను అని చెప్పే ముందే చనిపోయింది. అదే బెంగతో, బాధతో చనిపోయింది. నేనివ్వాలనుకున్న మాట, ఇవ్వలేని మాట, దాని గురించి నేనేం చేయాలి? ఆ పిల్లల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో గన్స్ వెళ్ళనివ్వను. కంటైనర్స్ ఇచ్చే సమస్య లేదు. మరి ఏం చేద్దాం? నాన్న, నువ్వు మర్చిపోయావా నాన్న? ఏం మర్చిపోయానమ్మా? ఈరోజు నా బర్త్డే. నాన్న, ఏమైంది నాన్న? ఏం కాదు, నాన్నకి గుర్తుంది నీ బర్త్డే. నీకు ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశాడు నాన్న. వెళ్దామా? అది చూస్తుంది సైందవ్, ప్లీజ్. మనం బయటకు వెళ్దామా బంగారు? గత వారం ఇజ్రాయెల్ టెర్రర్ అటాక్ లో పాల్గొన్నటువంటి 624 మంది యువకులు సైన్యం చేతిలో మరణించగా, అందులో 320 మంది యువకులు చంద్రప్రస్థ వాస్తవ్యులు కావడం ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో పాల్గొన్నటువంటి యువకులు చంద్రప్రస్థ వాస్తవ్యులు కావడంతో దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై ప్రభుత్వం గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. తెలియకుండా ఇందులో చేరాను. వదిలేద్దాం అనుకుంటే నీ అమ్మని చంపేస్తా అంటున్నారమ్మా. నా అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా అమ్మా, నన్ను క్షమించు. పిల్లల్ని రేపటికల్లా గన్స్ తో డెలివరీ చేయాలి. ఇంకా ఎన్ని రోజులు? गन निकालता देखो ने बोला था ना. డెలివర్ చేస్తా అని చెప్తున్నా కదా. నీ అయ్యా బెదిరిస్తున్నారా? Jasmine, relax. Jasmine. Jasmine. Jasmine, calm down. Don't mess with her. Huh? Come now. Come. डिलीवरी हो जाएगा. बोलना. Jasmine, इतना गुस्सा काय को होती है तू? हाँ? అమ్మాయిలు అర్థం కారు. సార్ వైల్ సేఫ్ है? ఆల్ సేఫ్ సార్. పోర్టబుల్ ఫ్రీజర్స్ లో స్టోర్ చేసాం. ఆల్ గుడ్. कुछ भी प्रॉब्लम हुआ तो फ्लाइट लो 1 इंची ले पे. డన్ సార్. డన్ సార్. हाँ. దట్స్ ఇట్. अबे कॉल कर सैंधव को बुढ़े. కాల్ చేసి చెప్పు సైందవ్కి కంటైనర్స్ ఎక్కడో చూపించమని. ఎందుకు చెప్పాలి? నేను మంచి చేస్తున్నాడు కదా. मूत की बूंद मैंने मेडिसिन वाल जो रोका ना तेरी पोती का है. पोती మనవరాలు. हाँ, मनमरालू भड़वे गायत्री नी मनमरालू. ए काय को हंस रहा है? ఏయ్, ఎందుకు నవ్వుతావు? ఇప్పటి వరకు నా పరిస్థితి గురించి కొంచెం డౌట్ ఉండేది. నేను సైంధవ్కి నిజంగా కావాల్సిన వాడిని అయితే నేను సేఫ్రా. మీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ కళ్ళలో భయం చూసా. మళ్ళీ అదే భయం ఇప్పుడు కనిపిస్తుంది.
నాకు కానీ వయల్కి కానీ ఏమన్నా జరిగితే వాడు నెక్స్ట్ మినిట్ నిన్న లేకుండా చేస్తాడని నీకు కూడా తెలుసు. కంటైనర్స్ బయటకు రావడం వీలవ్వదు. నా మనవరాలు వయల్స్ జాగ్రత్త. అది సేఫ్గా ఉన్నంత వరకు నువ్వు safe. పోరా. हो गया तेरे हीरो का बिल्डअप? हो गया? इधर आ, एक बात सुनाता हूँ, कान में सुनाता हूँ. क्या है? ఇక్కడ అందరికి హీరో ఎలివేషన్ కావాలి. నాన్నను చంపిన సైంధవ్, ప్లాన్ తెలిసి ఒక్కడే ఎస్కేప్ అయిన వికాస్, ఇద్దరూ కావాలి నాకు. చెప్పు మానస్. అభిమన్యు తిరిగి వచ్చాడు. ఇవాళ నైటే నీ ఇంటి మీద వికాస్ ఇంటి మీద ఒకేసారి అటాక్ చేస్తున్నాడని తెలిసింది. పాప వైల్స్ నువ్వు పెట్టే. జామరాన్ చెప్పు. మనం వెంటనే పాపని తీసుకొని ఇంటి బయటకెళ్ళు. ఇప్పుడా? ఏమైంది? మనం నిన్ను పాపని చంపడానికి మనుషులు వస్తున్నారు. టైం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. సైంధవ్ ఏం చెప్తున్నావు సైంధవ్? నువ్వెక్కడున్నావు? నేను రాలేను మనం. వికాస్ మీద కూడా అటాక్ జరగబోతుంది. వాడిని సేవ్ చేయకపోతే వైల్స్ ఎక్కడున్నాయో తెలియకుండా పోతాయి. సైంధవ్ నేను చెప్పినట్టు చెయ్యి. పాపకేం కాదు. పాపని తీసుకొని వెంటనే బయటకెళ్ళు. ఓకే రా గాయత్రి. నీ కారు వద్దు. సైంధవ్ సందు చివరికెళ్ళు. లెఫ్ట్ తిరుగు. సైంధవ్ ఇక్కడేదో స్క్రాప్ యార్డ్. అక్కడ ఓ పాత కారు ఉంటుంది. కవర్ ఓపెన్ చేయి. సైంధవ్ ఫ్రంట్ వీల్ మీద కీస్ ఉంటాయి. లోపల కూర్చొని లాక్ చేసుకో. కార్ స్టార్ట్ చేయమను. ఎదురుగా నించున్నారు సైంధవ్. మిమ్మల్ని షూట్ చేస్తారు మనో. సైంధవ్ భయపడొద్దు మనో. అన్నా, బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్న ఇది. తొక్కు దీని అమ్మ. సైంధవ్ ఎక్కడున్నావు? చుట్టుముట్టేశారు సైంధవ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయపడొద్దు. సైంధవ్ అజా, మోడ్ బటన్ కనిపించిందా?
దాన్ని 3 సార్లు ఒత్తు. ఇప్పుడు ఆ బటన్ ఒత్తి పట్టుకో. మనం ఎంతమంది మిగిలారు? తెలీదు. ఇంకా మిగిలిన సైంధవ్. భయపడొద్దు. 3 బటన్ పక్క బటన్ ఒత్తి పట్టుకో. డోర్ దగ్గరికి వచ్చేసా సైంధవ్. గాయత్రి. డోర్ తెరవకు, సైలెంట్ గా కూర్చో. ఫోన్ ప్లీజ్. సైకో సేఫ్. పాపని మనోని ఇంటికి తీసుకెళ్ళిపో మానస్.